నమస్కారం ప్రజలారా. సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ కెళ్ళి పెట్టుబడుల వర్షాన్ని పెట్టుబడుల తుఫాని తెలంగాణ తీసుకొచ్చారు మనందరూ తెలుసు. కొంతమందికి దీనిపైన అంటే కళ్ళు లేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు, ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎట్లా చేయాలో అర్థమవుతలేదు. వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు పెట్టుబడులు తీసుకొచ్చారు, దానికి 100% గ్రూప్స్ ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, అది మా అందరికి తెలుసు. ఏవేవంటే పెట్టుబడులు తీసుకొచ్చి నేను ఒకసారి మీకు చెప్తా, స్క్రీన్ పైన కూడా చూపిస్తే ఒకసారి చూడండి మీరు. సన్ మెట్రో కమిక్స్ వాళ్ళు 45,500 కోట్లు తీసుకొచ్చారు. అమెజాన్ వాళ్ళు 60,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. కంట్రోలర్స్ వాళ్ళు 10,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 15,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. గ్లోబల్ హోల్డింగ్స్ వాళ్ళు 15,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఊడ్స్ కస్టర్స్ వాళ్ళు 5,000 కోట్లు, జేసీకే వాళ్ళు 4,500 కోట్లు, గ్రీన్ టెక్ వాళ్ళు 7,000 కోట్లు, సీఫ్ టెక్నాలజీస్ వాళ్ళు 10,000 కోట్లు, రంకి గ్రూప్ వాళ్ళు 5,000 కోట్లు, మైత్రా ఎనర్జీ వాళ్ళు 7,000 కోట్లు, ఇంకా కొన్ని జిల్లా మస్తున్నాయి. ఇట్లా 1,78,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాలుగా అంటే రాష్ట్రం ఏర్పడ్డాక ఇది హైయెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. కేటీఆర్ గారు గత 5 సంవత్సరాల్లో మొత్తం కలిసి కూడా ఇంత పెట్టుబడులు తీసుకురాలేదు. ఇంగ్లీష్ వచ్చు, మీకు ఇంగ్లీష్ రాదు, రేవంత్ రెడ్డి హెలా చేసిన మాట్లాడదు కాదు. ఈయన ఇంగ్లీష్ బాత్రూమ్ కలుపుకోవడం తప్ప దేనికి పనికిరాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పెద్ద పెద్ద షోరూమ్లలో పోతే బ్రాండ్లు అమ్ముకునేటో ఇంగ్లీష్ మాట్లాడారు. ఆయన ఇంగ్లీష్ కనీసం బ్రాండ్లు అమ్మడానికి ఉపయోగపడతాడు, వీరికి దేనికి పనికిరాదు. 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాక బీఆర్ఎస్ వాళ్ళకు లాభాలు నడుస్తున్నాయి, చెంతలు నడుస్తున్నాయి, ఏం చేయాలో అర్థమవుతలేదు. మళ్ళా చాలా చేసింది. ఎట్లా బద్నాం చేయాలా, కాంగ్రెస్ పార్టీని ఎట్లా బద్నాం చేయాలి? ఇప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చేసి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు ప్రజలలో ఇది పెరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని ఎట్లా బద్నాం చేయాలి? ఇచ్చారు ఓ 100 మందికి 200 మందికి నెలకు 2 లక్షలు ఇచ్చి పోషిస్తారు కాబట్టి వాళ్ళకి కొన్ని స్క్రిప్ట్స్ ఇచ్చారు. వాళ్ళ పని మీద ఉన్నారు. రేపు ఎల్లుండి చాలా అవుతుంది, మీకు తెలుస్తుంది స్క్రిప్ట్స్ గురించి. అట్లా హరీష్ రావు మాట్లాడుతాడు, ఏం తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు, పోయి దారి ఖర్చు వేసి పోయి ఏం తీసుకురాలి. అరే హరీష్ రావు అన్న, నువ్వు అగ్గిపెట్ట తెచ్చుకున్నాడు చేత కాలేదు నీకు, నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చిన గురించి మాట్లాడుతున్నావు. ఏం ఆటలు అగ్గిపెట్ట తీసుకొచ్చుకుని చేత కాలేదు నీకు, నువ్వు 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన గురించి మాట్లాడితే సిగ్గు అవుతుంది. మా తెలంగాణ ప్రజలకు సిగ్గు అవుతుంది. నిజంగా నిజంగా జిందగీలు ఎప్పుడైనా తీసుకొచ్చిరా మీరు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసిండ్రు, పెట్టుబడులు తీసుకురావడానికి తెలివి కాదు, వాళ్ళకు ఒప్పించే తెలివి ఉండాలా, ఇంగ్లీష్ మాట్లాడే తెలివి కావాలి. ఇంగ్లీష్ మాట్లాడే తెలివి, బాత్రూమ్ గడిగే తెలివి దేనికి పనికిరావని మళ్ళా ఉపయోగపెట్టింది. ఇట్లా వీళ్ళు జీర్ణించుకోలేకపోయి పోయి పోయి ఇప్పుడు ఫేక్ మీద ప్రచారాలు చాలా చేసారు. ఎన్ని చాలా చేసినా ఇంత పెట్టుబడులు జస్ట్ సీఎం అయిన 2 సంవత్సరాలకి రెండవసారి ఇంత పెట్టుబడులు తీసుకొచ్చి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు అందరికీ చుక్కలు చూపించే పనులున్నారు. రేవంత్ రెడ్డి గారు మా అందరూ తెలుసు చాలా సైలెంట్ సీఎం. ఆయన సీఎం అయినాక మాట్లాడడం తక్కువైంది, పని చేసేది ఎక్కువైంది. దానివల్ల ఈ కుక్కలన్నీ మొరుగుతున్నాయి. కానీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడడం చాలా చేస్తే ఎట్లుంటో మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఆయన మాట్లాడేదాకా మీరు తెచ్చుకోకండి. మాట్లాడితే మాత్రం ఒక్కొక్కడు ఇంట్లో కూర్చొని